ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ మేమైతే డోకిపేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇంకా మీలో ఎంతమందికి తెలుసు ఈ టెంపుల్ గురించి? మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ చేసి. మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు బయటకి ఎక్కడికి రారనమాట, అందుకే వాళ్ళ కోసం కార్ అయితే బుక్ చేసుకొని డోకిపేరు టెంపుల్కి అయితే ప్లాన్ చేసాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం త్వరగా అయిపోతుందని మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్కి వెళ్ళే దారంతా నేచర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పక్కన కాలువ కూడా ఉంది. ఆ కాలువలో మొత్తం కలువ పూలు అయితే అసలు ఎన్ని ఉన్నాయో. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు టెంపుల్ అయితే మేము చూసినప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. కాకపోతే ఫోన్స్ అనేవి లోపలికి వెళ్ళో లేదు, ఓన్లీ బయట వరకు అయితే ఫోన్ యూజ్ చేయొచ్చు. అందుకని ఇంకా బయట వీడియోస్ మాత్రమే తీశాను. అసలు బయట ఎంత బాగుందో కదా, లోపల అయితే ఇంకా సూపర్ ఉంది. మామూలుగా అయితే మనకి స్వామివారు, రాముల వారు, ఆంజనేయ స్వామి, వినాయకుడు టెంపుల్స్ మాత్రమే ఉండేవి. ఫస్ట్ టైం వెళ్ళాం 8 months బ్యాక్, అప్పుడు కూడా మనకి నార్మల్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే మాత్రం మొత్తం చేంజ్ చేశారు. అలా మెయిన్ టెంపుల్ చుట్టూ కొన్ని టెంపుల్స్ అయితే కట్టారు. అందులో లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు, దశావతారాల విగ్రహాలు అయితే పెట్టారు. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని మిగతా టెంపుల్స్ కూడా మొత్తం చూసాము. ఈసారి మీకు కూడా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇక్కడ ప్లాన్ చేసుకుని విజిట్ చేయండి. టెంపుల్ అయితే మీకు చాలా బాగా నచ్చుద్ది. మీలో చాలామంది మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.